ఈరోజు మనం బీ ఫార్మ్స్‌లో యామ్, ఈజ్, ఆర్‌ని ఉపయోగించి కొన్ని వాక్యాలైతే తయారు చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్ని మనం ఎట్లా మాట్లాడాలో సరదాగా నేర్చుకుందాం. నాకు చలిగా ఉంది. దయచేసి ఆ విండో కొంచెం క్లోజ్ చేస్తారా? రిక్వెస్ట్‌గా అడగాలి. ఎలా అడుగుతాం? ఐయామ్ కోల్డ్. కెన్ యూ క్లోజ్ ద విండో ప్లీజ్? ఐయామ్ కోల్డ్. కెన్ యూ క్లోజ్ ద విండో ప్లీజ్? మరొక సందర్భంలో నాకు 34 సంవత్సరాలు. మా బ్రదర్‌కి 32 సంవత్సరాలు. ఐయామ్ 34 ఇయర్స్ ఓల్డ్. మై బ్రదర్ ఈజ్ 32. కజిన్ చాలా పొడవుగా ఉంటాడు. అతను ఒక పాలిస్‌మాన్ అని చెప్పాలి. ఏ విధంగా చెప్తాం? మై కజిన్ ఈజ్ వెరీ టాల్. హి ఈజ్ ఎ పాలిస్‌మాన్. రమ్యకి కుక్కలంటే భయం. రమ్యకి కుక్కలంటే భయం. రమ్య ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఒక సందర్భం చూద్దాం. ఈ సందర్భంలో ఆఫీస్‌కి ఒక అతను లేట్‌గా వస్తాడు. బాస్ ఏ విధంగా అడుగుతున్నాడు. ఆల్రెడీ 10 అయిపోయింది. మీరు మళ్ళీ లేట్‌గా వచ్చారు అని చెప్పాలి. ఎలా చెప్తున్నాడు? ఇట్స్ 10:00. ఇట్స్ 10:00. యూర్ లేట్ అగైన్. యూర్ లేట్ అగైన్. ఇంకొక సందర్భంలో శివ, నేను మంచి స్నేహితులం అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఐ అండ్ శివ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పకూడదు. ఎందుకంటే సెకండ్ పర్సన్‌ని ఫస్ట్ చెప్పాలి మనం. సో, శివ అండ్ ఐ. శివ మరియు నేను. శివ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. శివ అండ్ ఐ ఇంగ్లీష్‌లో సెకండ్ పర్సన్ ఫస్ట్ ఉపయోగించి తర్వాత ఫస్ట్ పర్సన్ యూజ్ చేయాలి. సో, ఐ అండ్ శివ అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? శివ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. శివ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. సమస్తలోక సుఖినో భవంతు.